గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాం. మన ఎమ్మిగనూరు నియోజకవర్గం వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మన కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి స్కీమ్ను ఒడిసిపట్టుకుని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చూస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక కింద మేము చేపడతాం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక మిషన్ మోడ్ కింద తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గ్రామాలే కాదు, వార్డులే కాదు, మా పాత్రికేయ మిత్రులు, మా సోదరులు కూడా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నా. నా ఇంటి నుంచి మొదలుపెట్టి ఇక్కడున్న మా అధికారులు ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా ఈ యొక్క సూర్యఘర్ పథకాన్ని ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి ఒక గొప్ప ఆలోచనని, ఆశయాన్ని ఇటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచనకు అనుగుణంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు పెంచి ఇష్టం వచ్చినటువంటి రీతిలో డిస్కమ్లతో ఆడుకుని ట్రూ అప్ ఛార్జీల పేరుతో నాశనం చేసిన ప్రభుత్వం నుంచి సంస్కరణలు చేసుకుంటూ ఇటు ట్రూ డౌన్ ఛార్జెస్ విధంగా ముందుకు పోతూ ఇటు సోలార్ ని, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని రెండింటినీ వాడుకుంటూ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క వినియోగదారుని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే విధంగా, అంటే ఈ రోజు ఉత్పత్తి చేసే విధంగా ఒక ఆంత్రప్రనర్ లాగా తయారు చేయాలనే ఆలోచనని ఈ రోజు క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకోవడానికి చాలా సంతోషంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఏదైతే ఉందో మన ఎమ్మెల్యే డివిజన్ నుంచి, నియోజకవర్గం నుంచి నాంది పలికే విధంగా మొదలు పెడుతున్నామని పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రతి ఒక్క ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కోరడం ఏమిటి, ఈ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని రకాలుగా మేము ప్రభుత్వం నుంచి మీకు తోడ్పాటు అందిస్తాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటాం. ఈ రోజు ఎలక్ట్రిసిటీ మనకున్న విద్యుత్ శాఖ ఏదైతే ఉందో ఎమ్మిగనూరులో గతంలో ఉన్నటువంటి ల్యాప్సెస్ అన్ని కూడా మరొకసారి సబ్ స్టేషన్స్ ద్వారా 220 kV సబ్ స్టేషన్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క ట్రాన్స్మిషన్ లాసెస్ కావచ్చు, లో వోల్టేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ కావచ్చు, ఈ యొక్క కొత్త కనెక్షన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు ముఖ్యమంత్రి వర్యులు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.